ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తాడీశ్వరి. ఈరోజు గరికపాటి గారి మీద ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీరు న్యూస్ ఛానల్స్లో చూశారు. నిజానికి ఆయన మాట్లాడింది ఏంటండి? ఆయన ఏం మాట్లాడారు? నాయనలారా, పిల్లలకి ముందు ప్రధానంగా విద్యను నేర్పించండి. విద్యను పక్కన పెట్టి మీరు వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు కలిగించినా అది అది చాలా నిరుపయోగమే అవుతుంది. ముందు పిల్లలకు కావాల్సింది విద్య అని గరికపాటి గారు చెప్పారు. ఈ గుడ్లు అవి కాదు అని చెప్పారు. గుడ్డు దగ్గరకు వచ్చేసరికండి చాలామంది గుడ్డు పెట్టొద్దంటున్నారు, గుడ్డు పెట్టొద్దంటున్నారు. నేను ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాను. అసలు ఆయన గురించి వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఎలాంటి థంబ్‌నెయిల్స్ పెడుతున్నారంటే, వద్దండి, ఇంత పాపాన్ని మూట కట్టుకోకండి. అందులో అసలు ఆయన ఏం చెప్పారో అది ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే నేను గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన అమ్మాయిని. నేను 90s కిడ్స్, నేను 90s. అయితే నాకన్నా మా ముందు జనరేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివారు. వాళ్ళల్లో ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నేను ఒకసారి మా అన్నయ్యని అడిగా, మా కజిన్ బ్రదర్ని అడిగా. ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన్ని నేను ఏమని అడిగానంటే, అన్నయ్య, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు పడిపోతున్నాయని నేను అడిగాను. అడిగితే, అమ్మ, ఒకప్పుడు మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే కదమ్మా చదువుకున్నాం. అప్పుడు మనకి ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? యూనిఫామ్ దగ్గర నుంచి మన భోజనం వరకు అన్నీ మనమే తెచ్చుకొని మనమే తినేవాళ్ళం. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగిపోయి పిల్లలకి అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా పోయింది. అందుకని ఈరోజు పిల్లలకి కష్టం తెలియట్లేదు, బాధ్యత తెలియట్లేదు, అసలు తల్లిదండ్రులను ఎలా చూడాలో వాళ్ళకి తెలియట్లేదు. అందుకే ఇంత దరిద్రంలో మనం బ్రతుకుతున్నాం. కానీ పిల్లలకు కావాల్సిన ఫెసిలిటీస్ కాదు, ముందు కావాల్సింది వాళ్ళకి అసలైనటువంటి విద్య కావాలి. ఇప్పుడు అటువంటి టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడా లేరమ్మా. విలువలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అందుకే గవర్నమెంట్ స్కూల్స్ ఇలా పడిపోయినాయి అని మా అన్నయ్య చెప్పాడనమాట. ఇప్పుడు చెప్పండి, అసలు మన పిల్లల్ని మనమే పాడు చేసుకోవట్లేదా అండి? ఒక్క గుడ్డు విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం తెగ ఇదైపోతున్నామే. నిజానికి అంత దరిద్రంలో మనం ఏమన్నా బతుకుతున్నామా? నిజంగా దరిద్రంలో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పిల్లలకు కావాల్సింది ముందు అసలైన